ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం వ్యవసాయం కొంత అగమ్యగోచరంగా మారిందనే చెప్పాలి. సకాలంలో కురవని వర్షాలు, పెరుగుతున్న వర్షాభావం వల్ల సకాలంలో పంటలు విత్తుకోలేకపోయారు. జూలై మాసం ముగిసినా ఎక్కడా సాగు సాఫీగా సాగింది లేదు. కొన్ని రకాల పంటలను వేసుకోవడానికి సమయం కూడా మించిపోయింది. ఆగస్టులో ఆలస్యంగా వేసుకునే సమయంలో కంది, ఆముదం, కొర్ర వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కందిని విత్తుకునే రైతులు తమ దగ్గర ఉన్న రకాలనే ఎంచుకొని ఎప్పటిలాగా కందిని విత్తుకుంటే పెద్ద ఉపయోగం ఉండదని, మనం వేసుకునే మాసాన్ని అనుసరించి రకాన్ని ఎంచుకోవడంతో పాటు మొక్కల మధ్య దూరాన్ని కూడా మార్చుకోవాలంటూ ఆలస్యంగా కంది విత్తుకునే రైతులకు సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సాంబశివరావు. ఈ సంవత్సరం ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల సకాలంలో వర్షాలు పడటం లేదు. అందువల్ల సాధారణంగా పడే పత్తి విస్తీర్ణం పడకపోగా పత్తి వేసిన పంటకు కూడా వర్షాలు సరిపడట్లేదు. కాబట్టి ఆ వేసిన పత్తి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయి తీసేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో కంది పంటను కనుక మనం విత్తుకున్నట్లయితే ఇది కొంతవరకు బెట్టను తట్టుకొని రైతులు మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడుండే పరిస్థితుల్లో కంది అనేది సాధారణంగా జూలై నుండి మనం మొదలుపెట్టుకొని ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా మనం కందిని సాగు చేసుకోవచ్చు. అయితే ఈ కందిలో ఉన్న రకాలు కనుక మనం చూసినట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం నుంచి విడుదలైనటువంటి LRG 41, LRG 52, LRG 105, LRG 133 2020లో రిలీజ్ అయిన రకం. దీంతోపాటు మాకు తిరుపతి నుంచి TRG 59 అనే కంది రకం కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా మనం వేసుకోవచ్చు. ఏ రకాన్ని మనం వేసుకున్నప్పటికీ కూడా మనం ఏ నెలలో ఈ పంటని విత్తుతున్నాం అనేది ప్రధానమైంది. సాధారణంగా నల్లరేగడి నేలల్లో కనుక సాగు చేసుకున్నట్లయితే జూలై నెల లేదు ఆగస్ట్ నెల వచ్చినప్పుడు ఏంటంటే సాధారణంగా 150 సెంటీమీటర్లు లైన్కి కనుక మనం పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే తేలిక నేలల్లో అయినట్లయితే ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కనుక మనం విత్తుకున్నట్లయితే 120 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని లైన్కి మనం విత్తుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే విత్తనం మోతాదు లైన్కి మధ్య 150 సెంటీమీటర్లు కనుక మనం పెట్టుకున్నట్లయితే విత్తనాలు 3 నుంచి 4 కిలోలు మనకి అవసరం అవుతుంది. అదే తేలిక నేలల్లో 120 సెంటీమీటర్లు లైన్కి కనుక మనం పెట్టుకున్నట్లయితే విత్తన మోతాదు 4 నుంచి 5 కిలోలు మనకి అవసరం అవుతుంది. ఎకరానికి వచ్చే మొక్కల సంఖ్యను కనుక మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే సరాసరి 5 నుంచి 6 క్వింటాళ్ళ వరకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట వేసిన తర్వాత అడపాదడపా మనకి 10-15 రోజులకి వర్షం పడతా ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ మనం విత్తనాలు వేసిన తర్వాత పంట మొలకెత్తి బాగా పెరుగుతున్నప్పుడు అవసరమైతే దీనికి జనరల్గా ఏంటంటే కంది పంటకి ఎరువులు అవసరం ఉండదు. కానీ బెట్ట వాతావరణ పరిస్థితులు ఉండి వర్షాలు సకాలంలో పడకపోయినట్లయితే మనం పైపాటుగా మార్కెట్లో నీటిలో కరిగే ఎరువులైనటువంటి 319ని 1 కిలో నుంచి 2 కిలోలు మనం 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు మొక్కలు బాగా పెరిగి మనకి కావాల్సిన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కంది పంట బెట్టని తట్టుకుంటుంది. కాబట్టి ఇతర పంటలు వేసుకునే ప్రాంతాల్లో ప్రధానంగా పత్తి వేసే ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా మనం రాయలసీమ అట్లాగే కర్నూలు కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ వేస్తారు. ఈ వేరుశెనగ పంటకి ప్రత్యామ్నాయంగా మనం కంది పంట ఇప్పుడు లేటుగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు అట్లాగే ప్రకాశం జిల్లా, పల్నాడు, కృష్ణా జిల్లా ఈ జిల్లాల్లో పత్తి పంటకి లేటు అవుతుంది. కాబట్టి కంది వేసుకున్నట్లయితే రైతులు మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది.